చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదవటం తెలుసుకోవడం మాత్రమే కాదు, కళ్ళతో చూడటం, ఆ జ్ఞాపకాలను మన మనసుల్లో భద్రపరచుకోవటం. ఈ బాపు మ్యూజియం కేవలం కళల నిలయం మాత్రమే కాదు, చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది మన తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పడంలో సందేహమే లేదు. ఇక్కడ మీరు చూడబోయే విశేషాలు మీ ఊహకు కూడా అందవు. మన తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య గారు మన భారతదేశ జెండాను రూపొందించిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క చరిత్రను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. అలాగే 10,000 సంవత్సరాల క్రితం రాళ్లను మరియు చారిత్రక శిల్పాలు, అద్భుతమైన ఆకృతులు మరెన్నో చూడవచ్చు. ఆ చరిత్ర ఆనవాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, రండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు అయితే చాలా మీకు అందిస్తాను. అలాగే ఈ వీడియోలు నచ్చితే మీరైతే లైక్ చేయండి. ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో విజయవాడలోని అతి రద్దీగా ఉండే ఏరియాలో బందర్ రోడ్డు ఒకటి. ఈ బందర్ రోడ్లోని బాపు మ్యూజియం అయితే మీకైతే చూపించబోతున్నాను. ఈ బాపు మ్యూజియంలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు మనం స్పష్టంగా గమనించవచ్చు. లోనికి వెళ్ళి మ్యూజియంలో ఏముంది, అలాగే మ్యూజియంలో యొక్క విశేషాలు, ప్రత్యేకతలు అన్నీ తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే బైక్ కానీ కార్లు కానీ వేసుకొని వచ్చిన వాళ్ళకి మనకైతే పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఈ పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ అన్నీ మనం అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి రుసుము అయితే మనం చెల్లించవలసిన అవసరం లేదు పార్కింగ్ అయితే. అలాగే ఈ పార్కింగ్ ఎదురుగానే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. లోనికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ మ్యూజియం వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓపెన్ లోనే ఉంటుంది అనమాట. ఎవరైనా రావచ్చు. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 50 రూపీస్, అలాగే చిన్నపిల్లలు వచ్చేసరికి 30 రూపీస్ అయితే ఈ మ్యూజియంలో ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా వర్తబుల్, చాలా సమాచారం అయితే మనం అయితే ఇక్కడ చూడవచ్చు. టికెట్స్ అయితే తీసుకొని లోనికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి శిలాపలకాలు అయితే పెట్టారనమాట. ఈ మ్యూజియంలో మనం స్పష్టంగా అయితే గమనించవచ్చు. అలాగే పిరంగిలు కూడా పెట్టారు ఎదురుగా, మీరైతే గమనించవచ్చు. ఏరియా అయితే స్టార్టింగ్లోనే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చుట్టూరు చెట్లతో నీట్గా ఉంది. చాలా చల్లటి వాతావరణం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే పార్క్ టైప్ కూడా మనకి చేశారనమాట లోన కొంచెం ఏరియానైతే. అలాగే రోడ్స్, అలాగే చాలా క్లీన్గా గ్రీనరీగా అయితే మనకి ఉంచడం అయితే జరిగింది. సిటీకి మధ్యలో అయితే మనం ఉన్నాము. సిటీలో అడవుడికి దూరంగా ఈ మ్యూజియంలో అయితే మనం ఉన్నట్టయితే గమనించవచ్చు. ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్ అలాగే ఏమీ ఉండవన్నమాట. మన లోనకి రాంగ్లోనే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది లోన. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి విగ్రహం అయితే గమనించవచ్చు. అలాగే ఇంకా మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే శిలాపలకాలు అయితే దీని బ్యాక్ సైడ్ అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ స్వతంత్రంలో పాల్గొన్న ఒక సమరయోధుడి విగ్రహాన్ని అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ మనకి ముందుగా వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇది ఒక బిల్డింగు, అలాగే ఇటు సైడ్ మనం గమనించినట్లయితే ఇంకో బిల్డింగ్ అయితే ఉంది. ఈ బిల్డింగ్లోకి అయితే మనం ఎంటర్ అవుదాము. ఈ బిల్డింగ్లో మనం గమనించినట్లయితే మనం గర్వంగా ఎగరవేసే మన మూవెన్నెల జెండా ఇక్కడే పుట్టిందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజం. భారతదేశ కీర్తి ప్రతిష్టలకు చిహ్నమైన మన జాతీయ జెండా రూపుదిద్దుకున్న పవిత్రమైన స్థలంలోనే ఇప్పుడు మనం ఉన్నాం. ఆ చరిత్రను మనం కళ్ళతో చూడబోతున్నాం. 1921 సంవత్సరంలో సరిగ్గా ఇదే ఆవరణంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అప్పుడు మన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, మన తెలుగు జాతి ముద్దుబిడ్డ అయిన పింగళి వెంకయ్య గారు తాను రూపొందించిన జెండాను మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారికి ఇక్కడే ఇదే ఆవరణలో అందజేశారు. ఒక రకంగా చెప్పాలంటే కోట్లాది మంది భారతీయుల గుండెల్లో నిలిచే మన జాతీయ జెండాకు పురుడు పోసిన నెల ఇది. ఈ ఏరియానైతే మ్యూజియం కింద మార్చడం జరిగింది. గతంలో దీన్ని విక్టోరియా జూబ్లీ మ్యూజియం అని అనేవాళ్ళు. దాని తర్వాత ఈ మ్యూజియాన్ని బాపు మ్యూజియం అని పేరైతే మార్చడం అయితే జరిగిందనమాట. ఈ మ్యూజియంలో మనం గమనించినట్లయితే ఫొటోస్ రూపంలో అయితే డిస్ప్లే చేశారనమాట. మన జాతీయ జెండాను చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే ఆర్మీ సైనికుల కాడ నుంచి ఉద్యోగుల వరకు, ఇంకా క్రీడాభిమానులు, క్రీడాకారులు, అలాగే మన దేశానికి సంబంధించిన వ్యక్తులు మొత్తం ఏ విధంగా మన జాతీయ జెండాను మోస్తున్నారనే విషయంలో అయితే మనకి డిస్ప్లే అయితే చేశారు. అలాగే మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి మెమోరీస్ను కూడా ఇక్కడైతే భద్రపరచడం జరిగింది. పింగళి వెంకయ్య గారి చరిత్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లా మోవ మండలంలోని బట్ల పెనుమరిలో జన్మించారు. ఈయన కేవలం ఒక జెండా రూపకర్త మాత్రమే కాదు, ఈయన స్వతంత్ర సమరయోధుడు మరియు బహుముఖ ప్రజాశాలి కూడా. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి సౌత్ ఆఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే ఈయనకు
మహాత్మా గాంధీ గారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమై ఈయన జీవితాన్ని మార్చేసింది. పింగళ వెంకయ్య గారు మన దేశానికి ఒక ప్రత్యేకమైన జెండా ఉండాలని బాగా బలంగా నమ్మేవారు. అందుకే సుమారు 1916 నుండి 1921 వరకు 30 దేశాల జెండాలను అధ్యయనం చేసి అలాగే ఎంతో పరిశోధన చేసి చివరకు 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీకు తాను రూపొందించిన జెండాను అందజేశారు. అందుకే ఆయన అప్పట్లో ప్రేమగా జెండా వెంకయ్య అని పిలుచుకునేవారు. దేశానికి ఇంతటి గౌరవాన్ని తెచ్చిన ఈయన 1963 జూలై 4న ఆయన స్వగ్రామం నందు తుది శ్వాస విడిచారు. ఆయన చేసిన త్యాగాలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2019లో ఆయన పేరు మీద ఒక స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన స్టాంపు యొక్క ఫోటోను కూడా మీకు స్క్రీన్ షాట్లో రూపంలో ఇస్తాను చూడండి. అలాగే పింగళ వెంకయ్య గారిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇప్పటి వరకు మనం ఒక బిల్డింగ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మొదట్లోనే చెప్పాను కదా, ఇక్కడ 2 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. రెండో బిల్డింగ్ ఎదురుగా అయితే మనం ఉన్నాము. ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేయాలన్నమాట. చూడండి, ఎదురుగానే చాలా గ్రీనరీగా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఈ వే ద్వారా అయితే మనం వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత 10,000 సంవత్సరాల క్రితం రాళ్ళు అలాగే చాలా రకాల వస్తువులు అయితే మనకైతే డిస్ప్లే చేశారు. లోనికి వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మనం స్పష్టంగా చూద్దాము. ఎదురుగానే మనకి చాలా రకాల విగ్రహాలు కూడా మనం ఉన్నాయి, గమనించవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ లో మొత్తం 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి, అలాగే మధ్య ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి, అలాగే అంతిమ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి, అనగా సుమారు 10 లక్షల నుంచి 10,000 BC వరకు రాళ్లను మరియు వస్తువులను అయితే సేకరించి ఈ డిస్ప్లేలో అయితే ఉంచడం అయితే జరిగిందనమాట. ఆ చరిత్ర అనువాలను మనం దగ్గర నుంచి చూస్తుంటే మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఆ కాలంలో వాడిన రాళ్లను అలాగే కొన్ని వస్తువులను కొన్ని పరికరాలను అయితే మనకి డిస్ప్లేలో అయితే ఉంచడం అయితే జరిగింది. మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. అవి బాక్సులో అయితే భద్రపరచడం అయితే జరిగింది. మీరు గమనించినట్లయితే ఆ కాలంలో వాడిన మట్టి కుండలను కూడా మనం గమనించవచ్చు. ఇంకా ఆ కాలంలో వాడిన పరికరాలను అలాగే కొన్ని రకాల వస్తువులను అలాగే ఆ కాలంలో వాడిన మట్టి కుండలను మట్టి పాత్రలను అలాగే మట్టి రాళ్ళను కూడా మనం గమనించవచ్చు. మనకు క్లియర్గా డిస్ప్లేలో అయితే పెట్టి చూపిస్తాను అనమాట. మంచి ఫీలింగ్ అయితే ఉంది. పాత కాలంలో వాడిన వస్తువుల యొక్క జాడలు మనం ఈ మ్యూజియంలో అయితే గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని చాలా బాగా అభివృద్ధి అయితే చేశారు. అలాగే చాలా వస్తువులను అయితే సేకరించి మన కోసం అయితే పెట్టారనమాట. చాలా చాలా వర్తబుల్. ఇలాంటి మ్యూజియాన్ని అయితే మనం తప్పకుండా సందర్శించాలి. ఇలాంటి మనం తెలుసుకోవడం వల్ల మనం పూర్వ ప్రాచీన కాలం యుగానికి అలాగే మధ్య ప్రాచీన యుగానికి అలాగే అంతిమ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన జాడలను అయితే మనం స్పష్టంగా అయితే గమనించవచ్చు. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. మనం సెకండ్ ఫ్లోర్లో కనుక గమనించినట్లయితే కాలంలో వాడిన యుద్ధ పరికరాలను కూడా మనకి డిస్ప్లేలో అయితే ఉంచడం అయితే జరిగింది. ఆ కాలంలో వాడిన చెక్క తుపాకీలు అలాగే కొన్ని రకాల పిరంగులు ఇంకా కొన్ని రకాల తుపాకీలు చిన్న చిన్న తుపాకీలు అలాగే ఆ కాలంలో ధరించిన దుస్తులు మరియు ఆ కాలంలో ఆయుధాలను అయితే మనకి ఇక్కడ సేకరించి అయితే పెట్టారనమాట. ఇంకా బాణాలు అలాగే కత్తులు ఇంకా కొన్ని రకాల పిరంగి గుండ్లు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఉంచారు. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇలా మనం దగ్గర నుంచి చూడటం. అలాగే కొన్ని డిస్ప్లే కూడా చేశారనమాట. ఏ కాలంలో ఏ వస్తువులు అయితే వాడారు అలాగే ఏ కాలంలో పిరంగులు అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేసి నీట్గా అయితే ఉంచారు. క్లియర్గా మనం అయితే చదువుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. ఇంకా మీరు గమనించినట్టయితే ఆ కాలంలో వాడిన వస్త్రధారణ కూడా మనం గమనించవచ్చు. మీరైతే డిస్ప్లేలో అయితే ఉంచారన్నమాట. ఆ కాలంలో వాడిన దుస్తులు ఏ రకంగా ఉంటాయనేది ఇలా మనకి డిస్ప్లేలో పెట్టి కొన్ని శిల్పాలు కూడా మనకి ఉంచారన్నమాట. మీరైతే స్పష్టంగా గమనించవచ్చు. ఇటు సైడ్ కూడా కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. మీరు గమనించినట్టయితే ఒక రాతి మీద శిలను అయితే చెక్కారనమాట. ఆ శిల్పాలు నీట్గా చాలా క్లియర్గా ఉన్నాయి. మనం దగ్గర నుంచి కనుక చూసినట్లయితే తప్పకుండా ఇలాంటి ప్రదేశాన్ని అయితే మీరు విజిట్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ మీరైతే తెలుసుకుంటారు. మొదట్లో మనం ఆధునిక యుగంలో చూసినట్లయితే వస్తు మార్పిడి విధానం అయితే ఉంది. తర్వాత మనకి డబ్బు వినియోగంలోకి అయితే వచ్చింది. ఆ డబ్బు వినియోగాన్ని అయితే తరాల వారీగా అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇక్కడ డిస్ప్లే చేసిన వస్తువులు అయితే క్రీస్తు పూర్వం 5 నుంచి 2వ శతాబ్దానికి మధ్య అని ఇక్కడైతే డిస్ప్లే అయితే చేయడం జరిగింది.
ఇంకా మనం గమనించినట్లయితే బౌద్ధ మతాలకు సంబంధించిన కళాఖండాలను కూడా సేకరించి డిస్ప్లేలో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలాగా డిజిటల్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో ఏమైతే ఉన్నాయనేది అయితే డిజిటల్ బోర్డుల ద్వారా అయితే డిస్ప్లేలో చూడవచ్చు. మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిస్టిక్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతలు మనకి అర్థమయ్యేలాగా ఆ డిజిటల్ బోర్డులు అయితే మనం చూడవచ్చు అనమాట. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ మనం గమనించవచ్చు. ఆల్మోస్ట్ మ్యూజియం మొత్తం అయితే కవర్ చేసారనమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే గెయిన్ చేయవచ్చు ఈ మ్యూజియంలో. ఇక్కడ వచ్చేసరికి చరిత్ర ఆనవాళ్ళు అయితే స్పష్టంగా మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. అలాగే స్వతంత్ర సమరయోధుల కాడ నుంచి ఇంకా చాలా రకాల చరిత్రలు అయితే మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మన తెలుగు జాతికి గొప్ప పేరు తెచ్చిన మన పింగళ వెంకయ్య గారి యొక్క చరిత్ర ఆనవాళ్ళను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మంచి ప్లేస్లు అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేలాగా హైప్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్.